మన టాలీవుడ్లో రాముడు అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. రాముడు అనే టైటిల్తో సినిమాల గురించి చెప్పాలంటే ముందుగా నటరత్న నందమూరి తారక రామారావు గారి గురించే చెప్పాలి. ఈ టైటిల్తో ఆయనవి లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలు పిడుగు రాముడు, రౌడీ రాముడు, కుంటె కృష్ణుడు, రాముడు భీముడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, టైగర్ రాముడు, అగ్గి రాముడు, శృంగార రాముడు, బండరాముడు, శభాస్ రాముడు, సర్కస్ రాముడు, ఛాలెంజ్ రాముడు, రాముని మించిన రాముడు, సరదా రాముడు, ఇలా ఏకంగా 14 సినిమాలు వచ్చాయి. వీటిలో రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అడవిరాముడు కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీలో జయప్రద, జయసుధ హీరోయిన్గా నటించారు. డ్రైవర్ రాముడు అనే మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రౌడీ రాముడు, కుంటె కృష్ణుడు మూవీలో తండ్రి కొడుకులు కలిసి నటించారు. బాలకృష్ణ, రామారావు లీడ్ రోల్స్లో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. ఇలా టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఎన్టీఆర్ గారివే ఉన్నాయి రాముడు అనే టైటిల్తో. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారి సినిమాలు దొంగరాముడు, బలేరాముడు, అందాల రాముడు, రాముడు కాదు కృష్ణుడు. 1973లో బాపు డైరెక్షన్లో ఏఎన్ఆర్ హీరోగా, లతా హీరోయిన్గా నటించారు. కేవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ సినిమా జనతా ఎక్స్ప్రెస్ అనే నవల ఆధారంగా నిర్మింపబడింది. ఈ మూవీ భద్రాచలం నేటివిటీతో ఉంటుంది. ఇదే కథాంశంతో 2006లో సుమంత్ హీరోగా, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో గోదావరి సినిమా వచ్చి సక్సెస్ అయింది. 1983లో దాసనారాయణరావు డైరెక్షన్లో ఏఎన్ఆర్ హీరోగా వచ్చిన సినిమా రాముడు కాదు కృష్ణుడు. ఏఎన్ఆర్ సరసన జయసుధ, రాధిక నటించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. 1955లో కేవీ రెడ్డి దర్శకత్వంలో ఏఎన్ఆర్, సావిత్రి, జమున కలిసి నటించిన సినిమా దొంగరాముడు. 1956లో విఎల్ నరసు నిర్మించిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన సినిమా బలేరాముడు. ఈ సినిమాలో ఏఎన్ఆర్, సావిత్రి జంటగా నటించారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా. 1986లో సూపర్ స్టార్ కృష్ణ, కీర్తి కలిసి నటించిన చిత్రం పరశురాముడు. ఈ మూవీకి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. 1980లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాముడు, పరశురాముడు. ఈ మూవీలో శోభన్ బాబు, లత కలిసి నటించారు. 1978లో పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం రాముడు, రంగడు. కృష్ణంరాజు, ప్రభాత్ జంటగా నటించారు. నెక్స్ట్ మోహన్ బాబు గారి సినిమా బలేరాముడు. 1984లో కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా, మాధవి హీరోయిన్గా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన మూవీ బలేరాముడు. 1981లో మురళీమోహన్, దీప జంటగా వచ్చిన చిత్రం మన ఊరి దేవుడు. నెక్స్ట్ రాముడు టైటిల్తో వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమాలు దొంగరాముడు, రాముడు భీముడు, భార్గవరాముడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో 1988లో బాలకృష్ణ, రాధ జంటగా వచ్చిన చిత్రం దొంగరాముడు. 1988లో కె మురళీమోహన్ రావు డైరెక్షన్లో బాలకృష్ణ, సుహాసిని, రాధ కలిసి నటించిన చిత్రం రాముడు భీముడు. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్లో అదరగొట్టేశారు. 1987లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన చిత్రం భార్గవరాముడు. 1987 సంక్రాంతి కానుక విడుదలైంది ఈ చిత్రం. నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి సినిమాలు జానకి రాముడు, రాముడొచ్చాడు. 1988లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగార్జున, విజయశాంతి జీవిత లీడ్ రోల్స్లో వచ్చిన చిత్రం జానకి రాముడు. యువ చిత్ర సంస్థలో మురారి నిర్మించిన చిత్రం ఇది. 1996లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాముడొచ్చాడు. ఈ సినిమాలో నాగార్జున హీరోగా, సౌందర్య హీరోయిన్గా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ రోల్లో నటించారు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ మూవీ అగ్గిరాముడు. 1990లో ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అగ్గిరాముడు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా, అమలా గౌతమి హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ రాముడు టైటిల్తో వచ్చిన సుమన్ గారి సినిమా రాముడు కాదు రాక్షసుడు. కమలాసన్ సినిమా కళ్యాణ రాముడు. చలం నటించిన సినిమా తోటరాముడు. సునీల్ హీరోగా నటించిన సినిమా అందాల రాముడు. సీత వెడ్స్ రాముడు. వేణు హీరోగా వచ్చిన సినిమా కళ్యాణ రాముడు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన సినిమాలు తారక రాముడు, దొంగరాముడు అండ్ పార్టీ. తారకరత్న హీరోగా వచ్చిన చిత్రం భద్రాద్రి రాముడు. శివాజీ హీరోగా వచ్చిన చిత్రం సీతారాముడు. నెక్స్ట్ బి గోపాల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ అల్లరి రాముడు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, గజాల హీరోలుగా నటించారు. నెక్స్ట్ బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అడవి రాముడు. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.